కమర్షియల్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. హీరోయిన్తో సెకండ్ మూవీ, ప్రొడ్యూసర్తో సెకండ్ మూవీ, డైరెక్టర్తో సెకండ్ మూవీ. మేము లాస్ట్ మీ 4 years నుంచి మీ కెరియర్ చూస్తే ఎవ్రీ ఇయర్ 2 movies వస్తూ ఉన్నాయి. కానీ 20 year మాత్రం ఒకటే మూవీ, ఒక్క మూవీతోటి ఆగిపోతుంది. మీతో సినిమా చేయడం కాదు, దిల్రాజు గారు, దాని గారు సంవత్సరం 2 సినిమాలు దిగారు. మీరు కూడా అంత డేట్ లేవు గారు. ఈ సంవత్సరం ఒక్క సినిమాని చేయడానికి కారణం ఏంటంటే, నేను ప్రతి సంవత్సరం 2 సినిమాలు చేస్తానంటే ఈ సంవత్సరం కూడా చేశాను. రిలీజ్ ఒకటే అవుతుంది అంతే. ఎందుకంటే డిసెంబర్లో హాయ్ నాన్న రిలీజ్ అవటం వల్ల మధ్యలో వచ్చి ఇది పడింది. అండ్ ఇయర్ ఎండ్ దాటిన తర్వాత వచ్చే ఇయర్లో మళ్ళీ బిగినింగ్లో ఇంకో సినిమా రిలీజ్ ఉంటుంది. సో చేయటం 2 సినిమాలే. బట్ అప్పుడప్పుడు ఆ టైమింగ్ వల్ల కుదరకపోవచ్చు, ఒక సినిమానే రిలీజ్ అవ్వచ్చు. అంటే థియేటర్స్కి రావట్లేదు ఆడియన్స్ అని రాజు గారు అడుగుతున్నారు. తీసుకొస్తాను, గ్యారంటీ తీసుకొస్తాను. ఫ్యామిలీ హీరో సంవత్సరం 2 కాదు 3 సినిమాలు చేస్తేనే ఎక్కువ మంది థియేటర్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓటీటీ దగ్గర మీరు కూడా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటే ఇబ్బంది ఎక్కువ అవుతుంది. నా సైడ్ నుంచి 2 ప్రామిస్ అండి ప్రతి ఇయర్. రాంబాబు గారు, మారుతాయమ్మా మారుతాయి, ఆ రోజులు కూడా వస్తున్నాయి, మారుతాయి, మారాలి, రావాలని ప్రొడ్యూసర్స్ అందరు రియలైజ్ అయ్యారు. మా అందరికీ ఏం తప్పు చేసాము, ఎక్కడ దెబ్బ పడుతుంది, ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. షార్ట్లీ మళ్ళీ జనాలు థియేటర్లోనే సినిమాలు చూస్తారు. థ్యాంక్ యూ. నాని గారు ఇక్కడ